బ్రదర్ బాలయ్య బాబు బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు హిట్. ఆ మూడిట్లో అఖండాకి వేరే రేంజ్ అయితే ఉంది. హిందీలో కూడా డబ్ అయితే అయింది మూవీ. పెన్ స్టూడియోస్ వాళ్ళు అయితే డబ్ అయితే చేశారు. అండ్ అలాగే బాలయ్య బాబుకి ఎప్పటి నుంచో కర్ణాటక మార్కెట్ అయితే ఉంది. సో మనకి మన రాయలసీమకి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలామంది బాలయ్య బాబుని అలాగే సీనియర్ ఎన్టీఆర్ని అందరిని అయితే అక్కడ అభిమానిస్తారన్నమాట. సో కాబట్టి చాలా వరకు బాలయ్య బాబుకి కర్ణాటక కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అలాగే కొంచెం తమిళ సర్కిల్లో ఓవర్సీస్లో మంచిగానే మార్కెట్ అయితే ఉంది. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే నేను అఖండ 2 అంటే అఖండ తాండవం ఏదైతే ఉందో, సో మనకి అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ బోయపాటి బాలయ్య బాబు ఇద్దరు కలిసి అఖండ తాండవం చేస్తున్నాము అని చెప్పేసి ఆల్రెడీ మనకైతే అనౌన్స్ అయితే చేశారు. ఆ తర్వాత షూటింగ్ కూడా బిగిన్ అయితే అయిపోయింది. సో మనకి 10వ తేదీ డిసెంబర్ రోజున వచ్చేసి సో మన 25th సెప్టెంబర్ 2025న దసరా సందర్భంగా మూవీని రిలీజ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా చిన్న ప్రోమో లాంటిది అయితే రిలీజ్ చేసి మనకైతే చెప్పేశారనమాట. సో ఆ ప్రోమోలో కూడా ఏఐ పిక్చర్ అయితే పెట్టారు శివుడిది. ఆ తర్వాత మన బాలయ్య బాబు లాంచ్ అప్పుడు ఏదైతే డైలాగ్ చెప్పారో అదే డైలాగ్ని పెట్టి సో మన తమనన్న మాస్ బీజియంని పెట్టి అనౌన్స్ అయితే చేసేసారు. ఆ తర్వాత మనకి సాయి దుర్గ తేజ్ వచ్చేసి ఆయన కూడా చాలా డిఫరెంట్గా అలాగే చాలా హార్డ్ వర్క్ చేసి యాక్సిడెంట్ తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా ఒక మూవీని వచ్చేసి పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయితే చేయాలనుకొని సో మనకి ఆ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ రిలీజ్ రోజే రామ్ చరణ్ అయితే తీసుకొని వచ్చి 11వ తేదీ డిసెంబర్న అయితే మనకు రిలీజ్ డేటు 25th సెప్టెంబర్ దసరా 2025 అని చెప్పేసి అయితే అనౌన్స్ అయితే చేశారనమాట. సో దీన్ని బట్టి మనకి మన తెలుగు నుండి 2 పెద్ద సినిమాలు, సో బాలయ్య బాబు సీనియర్ మోస్ట్ అండ్ అలాగే మనకి సాయి దుర్గ తేజ్ ఇప్పుడిప్పుడు అడుగులేస్తున్న హీరో. సో మనకి ఆయన 2 పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో అఖండకి ఆల్రెడీ మనకు వచ్చేసి మంచి డిమాండ్ ఉంది, మంచి క్రేజ్ ఉంది. ఆ పాత్రకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారనమాట. సో ఆ పాత్ర అంతటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేసింది అఘోరా క్యారెక్టర్ బాలయ్య బాబు చేయడం అనేది. సో బాలయ్య బాబుకే సాధ్యం, మిగతా ఏ యాక్టర్ చెయ్యలేరు, చెయ్యబోరు కూడా అలాంటి సాహసాలు ఎవరైతే చేయరు. సో అఖండాకి మంచిగా అయితే డిమాండ్ అయితే ఉంటుంది. అలాగే బోయపాటి కాబట్టి ఎలాగో వచ్చేసి సీక్వెల్ కూడా కాబట్టి అండ్ అలాగే తమన్ మ్యూజిక్ కాబట్టి అండ్ అలాగే బాలయ్య బాబు అఘోరా గెటప్ కాబట్టి దానికి ఖచ్చితంగా మంచి బజ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో ఇప్పటికే మంచి బజ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సాయి దుర్గ తేజ్ కూడా లాంచ్ అప్పుడే రామ్ చరణ్ని తీసుకొని వచ్చి ఆ సినిమా టీజర్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. సో ఆ బాడీ కావచ్చు, డైలాగు రాయలసీమ స్లాంగ్లో అయితే చెప్పాడు. జగపతి బాబు ఉన్నట్టు తెలుస్తుంది, శ్రీకాంత్, సాయి కుమార్ వీళ్ళందరూ ఉన్నారని అయితే తెలుస్తుంది అనమాట. సో 2 కూడా పాన్ ఇండియా మూవీస్. బాలయ్య బాబు కూడా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయడం ఇది మొదటిసారి అయితే సాయి దుర్గ తేజ్ కూడా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయడం అనేది ఇదే మొదటిసారి అనమాట. సో అన్ని లాంగ్వేజ్లో 2 సినిమాలు అయితే డబ్ అవుతున్నాయి. 2 సినిమాలు కూడా డిఫరెంట్ స్టోరీస్ అండ్ అలాగే 2 సినిమాలు కూడా మనకి రాయలసీమ నేపథ్యంలో అయితే ఉండబోతున్నాయి అనమాట. మరి సెప్టెంబర్ 25న దసరా నాడు ఈ 2 సినిమాల పోటీ ఎలా ఉంటుంది, బాలయ్య బాబుతో పోటీ సాయి దుర్గ తేజ్కి అవసరమా అంటే సో మనకి పండగ సీజన్ కాబట్టి 2 సినిమాలు అయితే ఈజీగా అయితే ఆడితే ఆ తర్వాత అక్టోబర్ 2న కూడా మన కాంతార ప్రీక్వెల్ చాప్టర్ అయితే కూడా అయితే ఉందన్నమాట. సో మనకి తెలుగు నుంచి 2 సినిమాలు అయితే ఒకేసారి రావడం, సో ఈ రెండిటి మధ్య పోటీ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను కూడా అయితే ఎదురైతే చూస్తున్నాను. ప్రస్తుతం మనకి డాకు మహారాజ్తో గేమ్ చేంజర్తో బాలయ్య బాబు పోటీ పడుతున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ మెగా హీరోతోనే సాయి దుర్గ తేజ్తో దసరా అప్పుడు మనకు వచ్చేసి పోటీ అయితే ఉండబోతుంది అనమాట. సో బాలయ్య లాంటి పెద్ద హీరో వస్తున్నప్పుడు సాయి దుర్గ తేజ్ నిలబడగలడా, వీళ్ళిద్దరికీ పోటీ అవసరమా అంటే సో మనకి సాయి దుర్గ తేజ్ సినిమా అండ్ అలాగే బాలయ్య సినిమా 2 ఉన్నప్పటికీ కూడా దసరాకి మనకి లాంగ్ వీకెండ్స్ వస్తాయి, అలాగే మనకి హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అయితే లేదు. సో పోటీని మన బాలయ్య బాబు హెల్దీగానే తీసుకుంటారు. ఆయన సినిమాకి ఏ సినిమా పోటీకి వచ్చినా కూడా 2 సినిమాలు ఆడాలని అయితే చెప్తారన్నమాట. అండ్ అలాగే మనకి గతంలో కానీ చూసినట్లయితే సాయి దుర్గ తేజ్కి వచ్చేసి వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటెలిజెంట్ మూవీని ఒక హీరో నందమూరి హీరో వచ్చేసి అంటే మన బాలయ్య బాబు వచ్చేసి దాన్ని అయితే ప్రమోట్ అయితే చేశారు. స్వయంగా ఆయనే వచ్చేసి
నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని చూసి ఆదరించండి అని అయితే చెప్పారన్నమాట. అంటే ఒక నందమూరి హీరో ఉండి కూడా ఒక మెగా హీరోకి ఇంతలా సపోర్ట్ చేస్తారా, చాలా గ్రేటు బాలయ్య బాబు అని చెప్పేసి సాయి దుర్గ తేజ్ అయితే చెప్పుకొని రావడం అయితే జరిగింది. సో కాబట్టి 2 సినిమాలు కూడా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. 2 కూడా ఘన విజయం అయితే సాధించాలి. అలాగే 2 సినిమాలు పాన్ ఇండియాలో తెలుగుడు సత్తా చాటాలని అయితే అనుకుంటున్నాను. సో పోటీ అవసరమా అంటే హెల్తీ పోటీ ఉండడం మంచిదే అని చెప్పేసి నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.